అనిపిస్తుంది న్యూ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. అంత ముందైతే అంత ఇబ్బందులు, ఎక్కడ పెట్టినా రౌడీజం, ఎక్కడ పెట్టినా చంపుకోవడాలు, నరుకోవడాలు, ఎవరు పెట్టినా గందరగోళం చేస్తున్నారు అంత ముందు. ప్రజెంట్ ఇప్పుడైతే బాగుంది. సో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రౌడీజం పెరిగింది ఇట్లా చేస్తున్నారని అపోజిషన్ నుంచి కొంతమంది మామూలుగా అనేవాళ్ళు అంటుంటారు. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటారు, మంచి చేసినా చెడు అంటారు, చెడు చేసినా మంచి అంటుంటారు. దాన్ని మనం క్లారిటీగా చెప్పలేము. కాకపోతే ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ పర్వాలేదు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత కూడా మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి, కానీ గవర్నమెంట్ స్పందించట్లేదు, యాక్షన్ సరిగ్గా తీసుకోవట్లేదు. యాక్షన్ సరిగ్గా తీసుకోవాలంటే వాళ్ళు కొత్తగా ఇంకా ఒక 1 year కూడా అవ్వలేదు కదా, నిదానంగా చూస్తారు అన్ని. మరి 1 yearలో జరిగిన దారుణాలను అట్నే వదిలేయాలంటారు. ఎట్లా వదులుతారా? వదిలితే మంచిది కాదు కదా. ఇది వదిలితే వాళ్ళు కూడా వేస్ట్ అయిపోయినట్టే. ఏదైనా మంచిగా చేసుకుంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. అన్నీ రకరకాలుగా చేస్తుంటే వాడు కూడా జగన్లాగానే పోతాడు. ఎవరైనా ఒకటే మనకి. బాగుండే ప్రభుత్వం కావాలి మనకి. సో హామీలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ లేదంటే ఇంకేం చేస్తారు? పాపం ఉన్న వరకే సర్దుకొని రావాలా, నిదానంగా కవర్ చేసుకుని ఏదో విధంగా చెయ్యాలా. చేయకపోతే ఆయన కూడా అబద్ధాల కోరిగా మారిపోతాడు. బడ్జెట్ లేనప్పుడు సంక్షేమం చేస్తాడంటారా, డెవలప్మెంట్ చేస్తాడంటారా? డెవలప్మెంటే చేయాలి మెయిన్గా. సంక్షేమం కన్నా డెవలప్మెంట్ చేస్తే మనకి ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. అదే సంక్షేమం చేసామనుకో, ఊరికి జోబీలో పడింది వాడికే, ఇంకా అది సంక్షేమం ఏమొస్తుంది, ఏం రాదు. అట్లా జరుగుతుంటుంది అన్నమాట.